రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నిన్న మొన్న నైట్ ఇద్దరు జర్నలిస్టులని హైదరాబాద్ నుంచి పట్టుకుపోయారు. అందులో ఒకరేమో కేవీ రెడ్డి ఆ అబ్బాయి లోకేష్ని అనుచితంగా మాట్లాడాడని చెప్పి అతన్ని పట్టుకుపోయారు. యాక్చువల్గా మార్చిలో కూడా పట్టుకుపోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు గట్టిగా అడ్డుపడ్డారు. ఈసారి మఫ్టీలో వచ్చారు, ఒక ప్రైవేట్ కారులో వచ్చి చాలా బలవంతంగా వాళ్ళ భార్యను కూడా, వీళ్ళిద్దరు మామూలుగా అయితే మగ పోలీసులు తాకకూడదు స్త్రీలని, కానీ దారుణంగా ఆమెను చేయబట్టుకొని లాగుతున్నారు, భుజం పట్టుకొని నెడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. సో ఒక పక్క వీడియోలు తీస్తుంటేనే ఇవన్నీ చేశారు. సో దాంతో ఇప్పుడు ఆమె వెళ్ళి సనత్ నగర్లో పోలీసుల మీద బొబ్బులి పోలీసులు అని తర్వాత తెలిసింది. అంటే ఒక ప్రాపర్ అరెస్ట్ చేయడం అనేది ఒక అంశం అయితే, అరెస్ట్ చేసే పద్ధతి ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఎలా అరెస్ట్ చేయాలి ఏంటనేది ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఎస్ఓపి అంటారు. అది ఏమీ ఫాలో అవుతున్నట్టు ఈ కేసులో కనబడలే. ఈ అబ్బాయిని అలా ఎత్తుకెళ్లారు. ఇక రావణ్ అయితే రావణ్ల ప్రశ్న అనే ఛానల్ పెట్టుకొని నడుపుతున్నాడు. 2,26,000 మంది సబ్స్క్రైబర్ ఉంటున్నాడు. ఈ మధ్య రావణ్కి బాగా పేరు వచ్చింది కూడా, ఎందుకంటే ధైర్యంగా మాట్లాడడం, చాలా కొంత హార్ష్గా పద్యాలలో వాడడం, దానివల్ల దళిత్ సెక్షన్స్లో బాగా పేరు వచ్చింది రావణ్కి. చాలామంది నాతో కూడా అన్నారు, ఎవరో రావణ్ అంటే చాలా బాగున్నాయి, నేను వింటానని కూడా అన్నోళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ గట్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అతను ఎక్కువగా ప్రశ్నిస్తున్నాడు. సో అతన్ని అరెస్ట్ చేయడానికి పిఠాపురం పోలీసులు వచ్చారు. వీళ్ళేమో యూనిఫామ్లో వచ్చారు. బట్ పార్కింగ్ చేసి ఇంటికి వెళ్ళే లోపలే పార్కింగ్ ప్లేస్లో అతను పట్టుకున్నారు. ఇంటికి వెళ్తాను, ఇంట్లో భార్యకి చెప్పాలంటే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇమీడియట్గా అతని దగ్గర ఉన్న వస్తువులు ఫోన్తో సహా తీసేసుకున్నారు. దాని తర్వాత భార్యకి చెప్పలేదు. భార్యకి ఫోన్ చేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నట్టు చెప్పమని ప్రెజర్ చేశారు అతన్ని. అతను భార్యకి ఫోన్ చేసి నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, 1-2 రోజుల్లో వస్తానని చెప్పాడు. కానీ భార్యకి అనుమానం వచ్చింది. ఇలా ఎందుకు చెప్పాడు, ఇంటికి వస్తున్నాను అన్నాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేట్టుకుంటే ముందు చెప్తాడు కదా అని ఆమెకి అనుమానం వచ్చి ప్రశ్న వాళ్ళ టీంకి చెప్పింది. దాంతో వీళ్ళు అతని ఫోను లొకేషన్ ట్రాక్ చేశారు. సో ఫోన్ ఎట్లా వెళ్తుంది ఏంటని అక్కడి నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీసులు పట్టుకు వెళ్తున్నారని. ఆంధ్ర పోలీసులు అక్కడి నుంచి వాళ్ళు ఆంధ్రాలో ముఖ్యంగా కాకినాడ అని తెలిసింది. కాకినాడలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్కి వీళ్ళు టచ్లోకి వెళ్ళారు. అక్కడ దళిత సంఘాలని అలర్ట్ చేశారు. చివరికి పిఠాపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు దళిత సంఘ నాయకులు చాలామంది వెళ్ళారు. అసలు ఆయన్ని మాకు చూపించండి, అసలు ఆయన నిజంగా పట్టుకొచ్చారా, ఈ స్టేషన్లో ఉన్నాడా లేదా మాకు తెలియాలి కదంటే అసలు అలో చేయట్లేదు. ఎస్ఐ ఎంతసేపు ఏం ఆర్గ్యూ చేస్తున్నాడంటే ఇన్వెస్టిగేట్ జరుగుతుంది, మేము అలో చేయమని. నిజానికి అది రాంగ్. ఎవరైనా వచ్చినప్పుడు అసలు భార్యకి ఇంటిమేట్ చేయాలి, బంధువులకి ఇంటిమేట్ చేయాలి. కనీసం లాయర్ వచ్చి నేను వకల్తనామా దగ్గర సంతకం తీసుకోవాలి, బెయిల్ పిటిషన్ వేయాలంటే కూడా అలో చేయట్లేదు. సో ఇది కావాలని కక్షపూరితంగానే ప్రొసీజర్ ఫాలో కావద్దు అని ప్లాన్డ్గానే చేసినట్టుగా కనబడుతుంది. మనం వీడియోలన్నీ నేను చూశాను. సో ఇక రెండో అంశం, అసలు రావణ్ ఏం మాట్లాడాడు. రావణ్ ఏలూరులో దళిత క్రైస్తవ శంకరం సభ జరిగింది. ఆ సభలో 18వ తేదీ అనుకుంటా. ఆ సభలో ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాన్ని రిపీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఊగిపోతూ చెప్పు తీసి కొడతా, దవడ వాయించేస్తా, ఒక్కొక్కడికి పళ్ళు రాళ్ళ కొడతా అని చాలా తీవ్రంగా మాట్లాడాడు. అదే దాన్ని ఇతను రిపీట్ చేస్తూ నేను ఆయన భాషల్లోనే చెప్తున్నాను, మతం పేరుతో విడదీసే వాళ్ళని చెప్పుతో కొడతా అన్నాడు. ఇది ఆయన మాట్లాడిన భాష. ఇందులో ఇప్పుడు ఆయనది తప్పు అయితే దానికి మూలమైన పవన్ కళ్యాణ్ కూడా తప్పే కదా. మరి ఆ వీడియో కూడా ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. మరి అట్లాగా అంత దారుణంగా ఒక 151 మంది ఎమ్మెల్యేలని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్, అది నేరం కాకపోతే దాన్ని రిపీట్ చేసిన రావణ్ది ఎలా నేరం అవుతుంది అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. దట్ ఈజ్ వన్ థింగ్. రెండు, దీనికి సమాధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఏం చెప్పారంటే విమర్శలు ఉండొచ్చు, దూషణలు కాదన్నాడు. అది అందరూ నవ్వుకుంటున్నారు కింద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భాష అంతా దూషణల భాషే. మొన్న కూడా ఆయన చాలా తీవ్రంగా మాట్లాడాడు. నరాలు తీస్తా,
చేతుల్లో అదేంటి రేఖలను అరగతీస్తా, ఇదే కదా పవన్ కళ్యాణ్ భాష అంతా కూడా. సో ఆయన బలము బలహీనత అదే. ఆయన బలం ఎందుకంటే యూత్ని రెచ్చగొట్టడం వల్ల ఆయన యూత్కి పోలరైజ్ అవుతారు, అవును. ఈయన చుట్టూ పోలరైజ్ అవుతారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే టెండెన్సీ, ఈ ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో తమను ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా సహించొద్దు అన్న ధోరణి ఒకటి కనబడుతుంది. ఈవెన్ తెలుగుదేశంలో కూడా ఒక వర్గం ఈ ప్రభుత్వాన్ని మేము ఏదో ఆశించాము, కృషి చేశాము, కానీ వచ్చిన తర్వాత అలా లేదు అని విమర్శించే వాళ్ళు ఉంటే వాళ్ళ మీద కూడా వీళ్ళు అటాక్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకి 1500 మంది మీద కేసులు పెట్టి దాదాపు 1400 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కొంత తేడా ఉంది. తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి ఇలాంటివి మొదలు పెట్టాడు, రేవంత్ ఇలాంటి జర్నలిస్టులను అరెస్ట్ చేశాడు, మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టాడు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే తెలంగాణకు ఆంధ్రాకు ఉండే ఒక తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బలంగా 3 పార్టీలు అనుకుంటే, అంటే ఇటు వైసీపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలకు కూడా బలమైన సోషల్ మీడియా ఉంది అక్కడ. ముఖ్యంగా తెలుగుదేశానికి ఉన్నంత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకే పార్టీకి కూడా దేశంలో లేదు. సో ఆ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే మొత్తం పోలరైజ్ అయిపోయింది. రెండోది కులం, పొలిటికల్ పార్టీల వైపుగా, కులాల వైపుగా జనం పోలరైజ్ అయిపోయారు, మేధావులు పోలరైజ్ అయిపోయారు, సివిల్ సొసైటీ పోలరైజ్ అయిపోయింది. సో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, ఇండిపెండెంట్ సివిల్ సొసైటీ కానీ లేరు. చాలామంది మేధావులు అనుకునే వాళ్ళని చూస్తే కూడా, నేను పర్సనల్గా చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒకవైపు తీసుకొని రెండో వైపు విషం జమ్ముతూ ఉన్నారు మేధావులు కూడా. అరే తనకి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంటర్నేషనల్ విషయాలు బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఎందుకు ఇంత కులపిచ్చి అనిపిస్తున్నాడు. సో అలాగా విడిపోయారు అక్కడ. సో ఎవడైనా ఇండిపెండెంట్ ఉంటే కూడా వాడిని మా వైపు లేకపోతే నువ్వు మా ఎనిమిది వైపు ఉన్నట్టే అని తోసేయడం. నాగేశ్వరరావు కేసు కూడా చూసాము. సో ఇండిపెండెంట్ జర్నలిజం అనే దానికి స్కోప్ లేదు అక్కడ. నువ్వు మా వైపున ఉండు, ఎనిమిది వైపున ఉండు, మిడిల్లో ఉంటానంటే నేను ఒప్పుకోను అన్న పద్ధతి వచ్చేసింది. తెలంగాణకు వచ్చేసరికి సివిల్ సొసైటీ స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఏదున్నప్పటికీ అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఒక సివిల్ సొసైటీ, ఒక మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు. ఇటువంటి నేపథ్యం అక్కడ లేదు. సో దానివల్ల కూడా ఇక్కడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత డ్రాస్టిక్గా వెళ్ళి ఏమైనా చేయాలంటే ఈ సివిల్ సొసైటీకి ఎంతో కొంత భయపడుతుంది. రెండోది తెలుగుదేశానికో లేకపోతే వైసీపీకో ఉన్న ఒక స్ట్రాంగ్ పోలరైజ్డ్ ఆర్గనైజ్డ్ మీడియా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి లేదు ఇక్కడ. సో దానివల్ల కూడా రేవంత్ రెడ్డి కొంత వెనకడుగు వేస్తాడు. సో ఈ వ్యవహారాలన్నీ తెలంగాణ నేపథ్యం వేరు, ఆంధ్ర నేపథ్యం వేరు. సో అక్కడ మొదటి నుంచి కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే అరాచకాలు జరిగాయి. అది బాగా ఫోకస్ చేయగలిగారు వీళ్ళు. అప్పుడే మేము వస్తే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పారు. అప్పుడేమి మేము వస్తే ప్రజాస్వామ్యంగా ఉంటామని ఏం చెప్పలేదు కదా. లోకేష్ రెడ్ బుక్ పెడుతున్నాను, ఒక్కొక్కడు తోలు తీస్తాను మేము వస్తేనే చెప్పారు. సో అక్కడ గెలిపించారంటే అర్థమే వీళ్ళు ఏమనుకుంటారు, చేయమనే కదా అని. వీళ్ళు ఇంకా పెంచుతున్నారు డోసు. ఇప్పుడు వైసీపీ అదే చెప్తుంది, మేము వస్తే అని చెప్తున్నారు వాళ్ళు కూడా, మళ్ళీ పెంచుతారు. ఇటువంటి అంటే ఇక్కడ డెమోక్రసీ లేదు, హక్కులు లేవు, చట్టం లేదు, ఏమీ లేదు. నాకు బలం ఉంది, నేను చేస్తా. నన్ను ప్రశ్నిస్తే, నాకు కాలితే నేను ఎవడన్నా అరెస్ట్ చేస్తాను. సో ఇక్కడ అరెస్టులు కూడా ఎట్లా అంటే మామూలుగా అయితే అరెస్ట్ చేసి ప్రొసీజర్ ఫాలో కావాలా, అది ఫాలో కారు. తర్వాత పోలీస్ స్టేషన్కి ఎత్తుకుపోయి కొట్టడం, అంటే వీడికి జైలు శిక్ష అదంతా తర్వాత కథ, ముందు కొట్టేయండి అన్న చెప్తున్నారు. సో కొట్టేయడం, సీసీటీవీ ఫుటేజ్ లేదు, కోర్టులను కూడా క్యారీ చేయట్లేదు. కోర్టులు పదే వాపోతున్నాయి, మీరు కోర్టు ధిక్కరణకు పాల్పోతున్నా అని. మహా అంటే మీరు వాపోతారు, అంతకంటే ఏం చేస్తారు మీరు అన్నట్టుగా అయిపోయింది. నిన్న కూడా ఒక ఎస్ఐని ఇక్కడ చాలాసేపు నిలబెట్టింది హైకోర్టు. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఎస్ఐని అతి దారుణంగా లాక్కుపోయారంటారు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో ఎక్కువ స్పందిస్తారు సివిల్ సొసైటీ, మిగతా విషయాల్లో స్పందించరు. ఎందుకంటే అన్నిటికీ స్పందించే అంత ఇసులుబాటు కూడా అందరికి ఉండకపోవచ్చు. ఏదేమైనా అక్కడితో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ అంత కులపిచ్చి తెలంగాణలో లేదు. పార్టీల వైజ్గా అంత దారుణంగా ప్రతీకార చర్య, ఒకరినొకరు చంపుకునే స్థాయిలో ఇక్కడ ఘర్షణలు లేవు. ఆ మేరకి తెలంగాణ సమాజాన్ని మనం మెచ్చుకోవాలి. కానీ ఆంధ్రాలో అది లేదు. అందువల్ల ఆంధ్రాలో కూడా మాట్లాడే వాళ్ళు తెలంగాణ వాళ్ళే మాట్లాడాల్సి వస్తుంది ఆంధ్ర గురించి కూడా.
ఎందుకంటే అక్కడ మేధావులు మొత్తం పోలరైజ్ అయిపోయి మామూలు కార్యకర్త కంటే కూడా మేధావుల్లో ఎక్కువ కులపిచ్చి కనిపిస్తుంది. జర్నలిస్టులు ఆ మధ్య ఒక జర్నలిస్ట్ సంఘం ఫలాని కుల సంఘం అని కుల డైరెక్ట్గా పెట్టుకున్నారు. ఆ, ఆ జర్నలిస్టులు అందరూ ఒక కులం అయితే ఆ కుల సంఘం పెట్టుకొని వాట్సాప్లో గ్రూప్ పెట్టుకొని కలుస్తున్నారు. ఉమ్, అంటే ఒక ఇండిపెండెంట్గా న్యాయం అన్యాయం ప్రజలు అనే కాన్సెప్ట్ పోయింది. ప్రజలు అనేది లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. పార్టీ కార్యకర్తలే ఉన్నారు తప్ప విడిగా ప్రజలంటూ అక్కడ మిగలని పరిస్థితి. విడిగా మేధావులు, విడిగా జర్నలిస్టులు, విడిగా ఒక సివిల్ సొసైటీ, పౌర సమాజం అనేది అక్కడ లేదు. ఉమ్, దానివల్ల ఇంకా పెరుగుతాయి ఇవి. పెరుగుతాయి. ఒక అనాగరికమైన రాజ్యమే ఏలుతుంది. అవును. నన్ను ప్రశ్నిస్తే నేను అరెస్ట్ చేస్తా ఉమ్, అని, ఇంకా దాన్ని ప్రశ్నించడాన్ని దూషణ అని చెప్తాడు పవన్ కళ్యాణ్. అవును. ప్రజాస్వామ్యం అంటాడు, విమర్శించే హక్కు ఉంది అంటాడు, విమర్శించి మళ్ళీ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని విమర్శించండి అంటాడు. ఇప్పుడు ప్రతిదానికి మనం ఇన్ఫర్మేషన్ పెట్టుకొని విమర్శించేట్టుకుంటే అసలు ఎవడు కూడా విమర్శించలేడు. అదే పవన్ కళ్యాణ్ గతంలో ఇన్ఫర్మేషన్ పెట్టుకొని విమర్శించాడా? 30,000 మంది మాయమైనప్పుడు ఆయన దగ్గర ఉన్న డేటా ఏంటి? లేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే నాకు బలం ఉంది, నా దగ్గర పవర్ ఉంది, నన్ను ప్రశ్నిస్తే నీ తాడ తీస్తా తోలు తీస్తా అన్న పద్ధతిలో జరుగుతుంది.